ఇంకా అమర్ మనోహర్ని తెగ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. నీకు రణవీర్ భార్య తెలుసా? నువ్వు ఆ 2 ఇయర్స్ ఏం చేసావు? కోల్కతాలోని ఏమైనా పని చేసావా? లేకపోతే ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా? నీకు నీ డబ్బులు ఎలా వచ్చినాయి? నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా? అన్ని క్వశ్చన్లు అడిగితే మనోహరి తెగ ఇంకా చెమటలు కప్పుతుంది కావని ఒక్కటి కూడా బయటికి నోరిప్పదు. ఇంకా అదంతా చూసి అమ్మరికి డౌట్ వస్తుంది. ఇంకా తను మాట్లాడదేమో ఎంత ట్రై చేసినా సరే మనోహరి నాకేం తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది. రణవీర్ భార్య ఎవరో కూడా నాకు తెలియదు, నాకేం తెలియదు అంటే నేను నీకు తెలిసేమో అని అడిగాను, నీకు తెలియదా లేకపోతే నీకు తెలియదా అని అడగలేదు కదా అని చెప్పి అంటే ఇంకా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అమ్మరికి డౌట్ వచ్చి సరే ఇంక వెళ్ళి మనోహరి అని కూర్చుని వచ్చి పైకి లేచి ఒకేసారి ఇలా పడిపోయిపోతుంది. ఏమైంది మనోహరి అంటే ఏం లేదు కొంచెం అని చెప్పి ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే రాతోడు బాగా ఫోన్ చేసి మనోహరి గురించి చెప్దాం అనుకుంటాడు. అడుగుతూ చెప్పిందా మనోహరికి నిజం తెలిసిపోయిందా? రణవీర్ భార్య రణవీర్కి హెల్ప్ చేస్తూ తెలియని చెప్పి అనుకొని అంటా ఉంటే లేదు మనోహరి లేదు బాగి, కానీ మనోహరి గురించి ఏవీ తెలియలేదు, ఆవిడ అసలు నోరు చెప్పలేదు, కానీ ఆవిడ చూస్తే భయం వేస్తుంది వెళ్ళేటప్పుడు, ఎంత భయపడిపోతే వెళ్ళిందో అని చెప్పేసి అంటూ ఉంటాడు రాతోడు. సరే రాతోడు నీకు ఏం తెలిసినా సరే వెంటనే నాకు చెప్తావు కదా అంటే చెప్తాను ఇస్తామా అని చెప్పి ఇంక రాతోడు ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా తీరా చూస్తే మనోహరి రణవీర్కి చిత్రాన్ని పిలిపించి ఒక రూమ్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటంటే రణవీర్కి చెప్తూ ఉంటుంది, నువ్వు కొన్ని రోజులు దూరంగా ఉండు, అమర్కి నా మీద బాగా డౌట్ వచ్చింది, తన కోపం కన్నా సైలెంటే చాలా ఇది, ఎందుకంటే తను ఏం చేస్తున్నాడో మనకి ఏం తెలియదు కాబట్టి. ఇంక చిత్ర కూడా చెప్తూ ఉంటుంది, నువ్వు తనని టెన్షన్ పెట్టకు అని చెప్తా అంటే నువ్వే కదా చెప్తే నేను బాగా టెన్షన్ పెట్టాను కానీ డబ్బులు బిజినెస్ గురించి అడిగానంటే ఇప్పుడు అలా లేదుగా సిచ్యువేషన్, మనం దొరికిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయకూడదు, నువ్వు కొన్ని రోజుల వరకు సైలెంట్గా ఉండంటే ఇంక చిత్ర అంటూ ఉంటుంది. సరే నేను కొన్ని రోజుల వరకు బావగారిని ఏమి ఇబ్బంది పడినా ఇంట్లో కూడా ఏ గొడవలు చేయనని కూడా అంటూ ఉంటుంది చిత్ర. ఇంకా రణవీర్ అంటాడు కొన్ని రోజులే నేను ఏదైనా నేను తను కనిపించుకుని దూరంగా ఉంటాను, అంతే తప్పించి నా ఆస్తి గురించి ఏదైనా త్వరగా ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటాడు రణవీర్. మనోహర్ సరే ముందు ఏం చేయకుండా సైలెంట్గా ఉండండి, అమర్ ఏదో చేస్తున్నాడు మనకు తెలియకుండానే, అది మనం తెలుసుకొని ముందు అని చెప్పి మనోహర్ అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగే కరుణ వస్తుంది, బాగి ఫ్రెండ్ వచ్చి ఇలాగా ఫామ్ ఇస్తుంది. ఏంటిది అంటే ఇది కపుల్స్ కాంపిటీషన్ అని చెప్పి, మాకెందుకు మా ఆయన ఇందులో ఏదో పాల్గొనంటే నాకు తెలుసు కానీ నువ్వు ఒప్పించి పాల్గొను, ఇది దొరకపోయినా సరే నీ గురించే తీసుకొచ్చానని చెప్పి అంటుంది. ఇది క్యాష్ మనీ 50 లక్షలు అని చెప్పిన వెంటనే ఇంకా బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లల గురించి కావాల్సిన 50 లక్షలే కదా, ఇందులో పాల్గొంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పి, ఎందుకే నీకు ఇప్పుడు అర్జెంట్గా డబ్బులు కావాల్సినట్టు అలాగే యాక్టింగ్ చేస్తున్నావు అనుకుని అంటూ ఉంటుంది కరుణ. అంటే అవునే అని చెప్పి మొదటి జరిగిన విషయం అని చెప్తుంది అనాథ గురించి. అయితే మీ ఆయన ఒప్పించి నువ్వు ఎలాగని కాంపిటీషన్కి వెళ్ళని చెప్పి పేపర్స్ పెడుతుంది. ఏంటి 2 ఫామ్స్ ఉన్నాయంటే మీ ఆయన గురించి తెలుసు కదా, ఒకటి చూపిస్తాం ఇంకోటి ఉంటుందని చెప్పి 2 ఫామ్స్ తీసుకొచ్చాను ఎలాగైనా చెప్పి థ్యాంక్ యూ కరుణ అని చెప్పి బాగా అంటుంది. ఇంక వెళ్ళిపోతే అది ఇంకా తీరా చూస్తే మనోహరి మార్నింగే లెగిసి ముందు ఆశ్రమంకి వెళ్తుంది. వాటర్ ఇక్కడే ఉందని చెప్పి అక్కడ ఉన్న పాపని అడుగుతుంది. అక్కడ ఒక ఆవిడ ఆటోలో కూర్చుంది కదా ముసుగేసుకుని, ఆవిడ ఎవరు అంటే మా వార్డెన్, ఆవిడకి చాలా రోజులు బట్టి ఒంట్లో బాగాలేదు, అందుకే ఆవిడ బయటకు ఎక్కడ రావట్లేదు, మా గురించి డబ్బుల గురించి తిరుగుతుంది కదా, అందుకే ఆవిడకి హెల్త్ బాగాలేదు అని చెప్పి చెప్తా ఉంటుంది పాప. ఇంకా ఆవిడ చెప్పిన మాటలకి మనోహరి నేను అడిగిన దానికి చెప్పు, నువ్వు ఏదేదో చెప్పుకుంటుంది. సరే అని చెప్పి అన్న వెంటనే ఇంకా లోపల నుంచి రాజుగారు అయిన ముసలితను బయటకు వచ్చి ఎవరు కావాలండి అంటే వార్డెన్ ఎవరని చెప్పి అడుగుతూ ఉంటాడు. వార్డెన్ వేరే పేరు చెప్తారు, ఏదో పేరు చెప్పిన వెంటనే ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని ఆపడానికి ట్రై చేస్తే చెప్పి మనోహరి ఆ రాజుగారికి వార్నింగ్ ఇస్తుంది. అతను లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకి ఇలా చూపిస్తూ ఉంటాడు. ఆల్రెడీ వార్డెన్ మనోహరికి నా మీద డౌట్ వస్తే నన్ను చంపేస్తుంది, అందుకని చెప్పి నాలా యాక్టింగ్ చేయడానికి వేరే మనిషి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టు అని చెప్పి అన్న వెంటనే అలాగే వేరే మనిషిని కూర్చోబెడతాడు. ఇంకా మనోహరి వచ్చి లోపల చూసి ఈవిడ కాదే వార్డెన్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది, ఏదో జరుగుతుందని చెప్పి. ఇంకా అతను కూడా చూశారు కదా ఈవిడే మా వార్డెన్ అని చెప్పి అన్న వెంటనే ఇంక మనోహరి బయటకు వస్తుంది. ఎదురుగా చూస్తే ఇంకా అక్కడ అమర్ ఉంటాడు. నువ్వేంటి మనోహరి ఇక్కడ ఉన్నావు అంటే వీళ్ళు అన్నదాసరి డొనేషన్ ఇవ్వడానికి వచ్చాను, తీరా చూస్తే పర్సులో డబ్బులు లేవు అందుకని చెప్పి ఇక్కడ ఉన్నాను అనుకొని, నువ్వెందుకు అమర్ వచ్చావంటే నాకు ఏదో పని ఉండి వచ్చాను నేను అనుకో చెప్తాడు అమర్. నీకు ఏం పని, నువ్వు ఎవరైనా కలవడానికి వచ్చావంటే నీకెందుకు అలా అనిపించింది ఎవరిని కలవడానికి అని చెప్పి, ఏం లేదు అమర్ నేను ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అమర్కి మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది మనోహరి మీద, ఏంటి ఇలా మాట్లాడుతుంటేనా ఇక్కడికి వచ్చి ఎవరిని ఎంక్వైరీ చేస్తుంది, ఎవరిని చూడడానికి వచ్చింది, ఎవరిని కలవడానికి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అమర్. అయితే మాత్రం ఏదో జరుగుతుందని చెప్పి తెగ అనుకుంటూ ఉంటాడు అమర్ మాత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.